అర్థం లేనటువంటి కార్యక్రమాలు, సత్యానికి విరోధంగా జీవిస్తూ సాధువులైనటువంటి వారిపైన దాడి చేసి మేము గొప్ప వీరులము అని చెప్పుకోవటం లేదు. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ దావీదు మౌనముగా ఉండబట్టి అతడు గొప్ప వీరుడు అని భావిస్తున్నాడు. కానీ అతడు మూర్ఖుడు. అబ్షాలోము మూర్ఖత్వము చేత బంధించబడి దైవజనుడైనటువంటి దావీదును ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియకపోతే పనికిమాలిన అహీతోపెలు లాంటి వ్యర్థమైన సలహాదారులు రకరకాలైన ప్రేరణలను ఇస్తారు. మీకు సలహాలు ఇచ్చేది ఎవరు? అహీతోపెలు లాంటి వాళ్ళ, హూషై లాంటి వాళ్ళ? ఎవరండి మీ స్నేహితులు? ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? ఎవరు మీకు ఫోన్లు చేస్తున్నారు? మీరెవరికి ఎక్కువ ఫోన్లు చేస్తున్నారు? ఎవరు మీ స్నేహితులు? ఏం మాట్లాడుకుంటున్నారు? అహీతోపెలు మాటలు వినమాకండి. ఆ పేర్లు అలాగే ఉంటాయి ఆ కాలంలో. హూషై చెప్పే సలహాలు వినండి. కాస్త జ్ఞానం కలిగిన వారితో మాట్లాడండి. కాస్త బైబిల్ జ్ఞానం కలిగిన వారిని సంప్రదించండి. ఆ వాక్యాలు వినండి. తద్వారా మనలో అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. అప్పుడు వెంటనే అబ్షాలోము ఆ పని చేయకుండా ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత దావీదు వచ్చాడు, సింహాసనాసీనుడయ్యాడు. అబ్షాలోము తాను చేసిన పాపానికి తానే అంతమైపోయాడు అనుకోండి, అది వేరే సంగతి. దేవుని ప్రజలారా, దేవుని సంగతులను నేర్చుకుందాం. అన్నీ తెలుసు, నాకెవరో చెప్పనక్కర్లేదని అనుకోకుండాను నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిని మనం అనుసరించినప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను గొప్పగా దీవిస్తాడు.